మమ్మీ అండ్ విన్నా. సో ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అయితే కనిపిస్తున్నాము. సో ఇప్పుడైతే వీడియో టాపిక్ ఏంటంటే మేము మా డ్రాయింగ్ బుక్స్ 3 books ఫర్ మీ, 3 books ఫర్ మై బ్రదర్. అంటే ఇప్పుడైతే మేము వేసిన డ్రాయింగ్స్ అయితే చూపిస్తాం. ఇందులో ఉన్నాయన్నీ సో 2 books అయితే వేసాము మేము డ్రాయింగ్స్. సో మేమైతే ఈ 2 books వేసాము. ఈ బుక్ అయితే హాఫ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి న్యూ బుక్. ఇది కూడా హాఫ్లో అయితే వేసాను నేను. సో మేము ఇద్దరు హాఫ్లో అయితే ఉన్నాము ఆ బుక్లో మేము. ఈ బుక్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే అన్నయ్య ఈ బుక్లో డ్రాయింగ్స్ అయితే చూపించబోతున్నాడు. ఇందులో అది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అంటే నా నిక్నేమ్ అయితే నేను పెట్టేస్తున్నాను ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అది. అండ్ ఫస్ట్ డ్రాయింగ్ వచ్చి ఏదైనా కూడా వినాయకుడితో స్టార్ట్ చేయాలి కాబట్టి వినాయకుడు కనబడిపోవచ్చు సరిగా. ఇదిగోండి. అండ్ నెక్స్ట్ ఫోటో రేణుకెళ్ళమ్మ వాడిని వేసాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ అయితే వేసాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం నా డ్రాయింగ్ బుక్ అంతా హాఫ్ రాధాకృష్ణ ఉంటారు, హాఫ్ ఆఫ్ ద బుక్. అండ్ మా అన్నయ్యకి ఇలాంటి బుక్లో కూడా ఉంటాడు సగం వరకు వాళ్ళే. లక్ష్మీనారాయణ గారు. అండ్ ఇన్కంప్లీట్ వేసాడు. అండ్ విష్ణు గారిని నిలబడేసాను. ఇది కూడా ఇన్కంప్లీట్లోనే మిగిలిపోయింది. అండ్ దిస్ ఈ సమావతం ఫస్ట్ స్కెచ్ పెన్ డ్రాయింగ్. అయితే ఇది. సో ఇంతకుముందు అన్ని డ్రాయింగ్స్ వచ్చేసి పెయింటింగ్. ఇది వచ్చేసి కలర్ పెన్సిల్తో వేసిన డ్రాయింగ్. కలర్ పెన్సిల్ భగవద్గీత. సో ఇక్కడైతే కృష్ణుడు, ఇక్కడైతే అర్జునుడు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మొత్తం రాధాకృష్ణుడు. అండ్ ఇక్కడ హాఫ్ ఆఫ్ అందరు హాఫ్ ఆఫ్ శివ పార్వతులు, ఇక్కడ లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణుడు. అండ్ దిస్ ఇస్ రాధాకృష్ణుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు రాధమ్మవారు, ఇటు కృష్ణుడు. ఇది గోవర్ధన పర్వతం పైన వేసాను నేను. సో ఇక్కడ అయితే కృష్ణుడు రాధని తీసుకెళ్తున్నట్టయితే వేసాడు. రాధమ్మవారి పైన రాధ అని రాశాను. అండ్ కృష్ణుడు పక్కకి కృష్ణ అని 4 కింద రాశాను. ఇక్కడ ఫస్ట్ హాఫ్ చూడండి, కృష్ణుడు ఉంటాడు, పక్కకి రాధ. అండ్ ఇట్ సైడ్ హాఫ్ అయితే ఇక్కడ రాధమ్మ ఉంది, ఇక్కడ కృష్ణ అని రాసింది. అలా అయితే నేను వేసాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ రాధాకృష్ణుడు. సో రాధాకృష్ణులో ఉంటారని చెప్పాం కదా ముందే. ఇవన్నీ పెయింటింగ్సే, పెయింట్తో వేసాను డ్రాయింగ్స్ అన్నీ రాధాకృష్ణుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాట రాద్దాం అనుకున్నాను, బట్ నో ప్లేస్ సరిపోదు, దట్స్ వై రాలేదు. అండ్ ఇక్కడ నుంచి నా స్కెచ్ పెన్స్ డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది నాకు ఇష్టమైన డ్రాయింగ్. ఇది కూడా 3 days పట్టింది వేయడానికి. ఎందుకంటే గోపికలు 1 day వేసాను, రాధాకృష్ణుడు 1 day, అండ్ కలరింగ్ ఫుల్ కలరింగ్ వచ్చేసి 1 day. అంటే రాధాకృష్ణుడు ఒక 1 day వేయలేదు, 1 dayలో హాఫ్ వేసాడు. అండ్ దిస్ ఇది కూడా రాధాకృష్ణుడు వాల్పేపర్ని చూసి వేసాను నేను. అండ్ దిస్ ఈస్ పెయింటింగ్. ఇది ఒక్క పెయింటింగ్ మధ్యలో అంతే. సో ఇదైతే పెయింటింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కెచ్ పెన్ ఐడియల్ రూపం పెడతాను. సో ఐడియల్ లానే కొంచెం వచ్చింది. అండ్ దిస్ ఈస్ జ్యోతిర్లింగాలు, ఇన్కంప్లీట్ ఇది కూడా. సో ఇవైతే పెయింటింగ్ చేసేసాడు. అండ్ ఇవన్నీ వేయాలిగా. అండ్ ఇక్కడ దశావతారాలు వేద్దాం అనుకున్నాను, కానీ దశావతారాలు పడవని చెప్పి కృష్ణుని చేసేసాను ఇక్కడ. సో నెక్స్ట్ కూడా అలానే అష్టలక్ష్మిని వేద్దాం అనుకున్నాను, కానీ పడవని చెప్పి రాధాదేవి వేసాను. అండ్ ఇక్కడ అన్ని కృష్ణుడు రాధా పేరు రాస్తాను ఇక్కడ. ఇక్కడ వాళ్ళిద్దరి పేర్లు అయితే రాశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద్రౌపది. సో దీనికి ఒక అటాచ్డ్ డ్రాయింగ్ వేసాడు అన్నయ్య. ద్రౌపది కృష్ణుడికి కడుతున్నట్టు. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి అదే కంటిన్యూ, కృష్ణుడే
వేస్తున్నట్టు శారీ. ద్రౌపదికి అండ్ ఇక్కడ రాధాకృష్ణుడు. అండ్ నెక్స్ట్ శ్రీకృష్ణ గోవింద సాంగ్ రాశాను. అండ్ కృష్ణుడు వేశాడు భూమిని పట్టుకున్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ వినాయకులు ఉండాలి కానీ నేను ఓన్లీ సరస్వతిదేవిని వేసాను. మా సిస్టర్ కూడా సేమ్. సో నేను కూడా ఒక డ్రాయింగ్లో అలా వేసాను, అది మీకు చూపిస్తాను. వినాయకుడు ఇన్కంప్లీట్ డ్రాయింగ్ ఇది కూడా. సో నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి హాఫ్ కృష్ణుడు హాఫ్ రాముడు, హాఫ్ ఇద్దరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివ ఇంకా అమ్మవారు శివలింగం ముగ్గురు ఉన్నారు ఇక్కడ. శివుడు అమ్మవారు శివలింగం. అండ్ ఇక్కడ వచ్చి అయితే నవదుర్గలు నవరాత్రులు. ఫస్ట్ కనకదుర్గ అమ్మవారిని ఊహించుకొని చేశాను నేను. బాలత్రిపుర సుందరి, గాయత్రి మాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణాదేవి. నెక్స్ట్ లక్ష్మీదేవి, చండీదేవి. సో అలా వచ్చారు అప్పుడు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రాయింగ్ వేసాడు అన్నయ్య. సరస్వతీదేవి, నేను కూడా అన్నయ్యతో వేసాను. లలితా త్రిపుర సుందరి అండ్ దుర్గాదేవి. నెక్స్ట్ వచ్చేసి మహిషాసురమర్దిని. ఇక్కడైతే మహిషాసురుడు ఉన్నాడు కింద. అండ్ ఇక్కడ శ్రీరాజరాజేశ్వరి. సో ఇక్కడికి అయితే నవరాత్రులు అయిపోయాయి. అండ్ ఇక్కడైతే దశ మహావిద్యలు, 10 విద్యలు, కాళీమాత. ఒక కాళీమాతను అయితే వేసాను నేను. మిగతా 10 పేజెస్ వదిలేసాను వేయడానికి. ఇది కూడా ఇంకంప్లీటే. లక్ష్మీదేవి, ఇద్దరు లక్ష్మీదేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధ ఐడల్గా వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇద్దరి చరణాలు వేసాను, రాధాకృష్ణుడు. సో ఇక్కడైతే ఇంకంప్లీట్. ఇది రాధమ్మవారు అయితే ఉండాలి, బట్ ఇక్కడ ఓన్లీ కృష్ణుడు అయితే వేసాను నేను. ఇలా లాస్ట్ అమ్మవారు వచ్చింది. అండ్ పెద్ద వేసాడు. మోర్ డ్రాయింగ్స్ నెక్స్ట్ బుక్ అని రాశాను. ఇదైతే నా బుక్స్. సో నెక్స్ట్ బుక్ వచ్చేసి నాది. ఇక్కడైతే మమ్ము అని రాశాను. హర్ లక్కీ నేమ్ ఇది, సారీ హర్ మిస్ నేమ్. సో ఇదైతే సో నేను దీంట్లో అయితే మొత్తం సీనరీసే వేసాను. అండ్ నెక్స్ట్ అదైతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్లో అయితే ఒక యూనికార్న్ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటో గెస్ట్ చేయలేకపోతారు కానీ నాకు నేనే ఫోటోలో చూసుకొని వేసాను. సేమ్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక సీనరీ. ఇది ఆయిల్ పేస్ట్ కలర్స్తో వేసింది. అండ్ నెక్స్ట్ దాంట్లో కూడా ఆయిల్ పేస్ట్ కలర్స్తోనే వేసాను. ఫస్ట్ 4 పెయింటింగ్స్ వచ్చేసి మొత్తం డే వాటర్ కలర్ పెయింటింగ్స్ వేసింది. అండ్ ఇక్కడ లూడో బోర్డు ఇట్లా వేసాను. ఇక్కడ లడర్ అండ్ లూడో ఉంది. సో నేనైతే లూడో బోర్డు కూడా వేసాను. ఇప్పుడైతే అది చూపిస్తాను. సో అయితే వేసాను. సో ఇది ఎందుకు వేసానో నాకు కూడా తెలియదు కానీ వేసాను. అది ఎందుకు వేసాను నాకు కూడా తెలియదు. అండ్ ఇదైతే ఒక పెన్సిల్ డ్రాయింగ్. స్వస్తిక్ ఓం. ఇక్కడ గణేశుడు మళ్ళీ అది. ఇక్కడ అమ్మవారిని కూడా స్వస్తిక్ మళ్ళీ రాసుకొని చేద్దాం అనుకున్నా కానీ వేయలేదు. ఇది కొంచెం ఇంకంప్లీట్ ఏం కాదు, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం, ఇదైతే ఈ టైంకి వేసాను. సో ఇదైతే ఎప్పుడు వేసానంటే 2:30 అయిపోయాక. సో ఇదైతే అన్నయ్య రాధాకృష్ణ అని పెయింటింగ్స్ వేసాడు కదా, అది అప్పుడు వేసాను అన్నయ్యతోని. దాన్నే స్కెచ్ పెన్స్ వేసింది.
సో స్కెచ్ పెన్స్తో కొంచెం నీట్గా వచ్చింది. సో ఇది ఇది అమ్మవారికి సంబంధించింది. ఆయుధాలు ఇలా కలిపేసి అమ్మవారిని హార్డ్ వేయకుండా ఇలా ఈజీ డ్రాయింగ్ అయితే ఎత్తుకాను. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నాన్ లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి లాగా వేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా స్టేషనరీ నేను అప్పుడైతే నేను వేటిని వాడానో అవన్నీ వేసాను ఇక్కడ. అండ్ ఇది మా సిస్టర్ ఎక్కువగా దేవుళ్ళని వేయలేదు, నేనే దేవుళ్ళని వేయలేదు. సో ఈ బుక్లో నుంచి నేను దేవుళ్ళని ఎక్కువ వేసాను. సో ఇక్కడైతే ఇండియా ఫ్లాగ్, ఇక్కడ చెస్ బోర్డ్, అంటే చెస్ బోర్డ్ని అయితే వేయలేదు నేను, జస్ట్ పైన ఫ్రంట్ పేజ్ చేసింది. సో ఇది నాకు చాలా లైక్ డ్రాయింగ్, ఇష్టం. ఇది ఒక 3D డ్రాయింగ్. 3D ఒక ఇన్కంప్లీట్ డ్రాయింగ్. ఇంకా కలర్స్ వేయాలి ఇండియాకి. సో ఇదైతే పాత బుక్ అయిపోవడం వల్ల నేనైతే కలర్స్ వేయలేదు. సో ఈ సరస్వదేవి అన్నా కదా, ఇది కూడా సరస్వదేవి, ఇక్కడ లక్ష్మీదేవి ఉండాలి, ఇక్కడ గణేశుడు ఉండాలి. సేమ్ వినాయకుడు. 3 డ్రాయింగ్స్ సేమ్ సిస్టర్. రాముడు కృష్ణుడు ఇద్దరు. కృష్ణుడు రాముడు అదే అవతారాలు. అదే నవరాత్రులు అప్పుడు వేసిన మా సిస్టర్ ఇవన్నీ. సో ఇప్పుడు అన్నయ్య పేర్లు చెప్తాడు. బాలత్రిపుర సుందరి అమ్మవారు, గాయత్రి అమ్మవారు, అంటే ఇలా ఇటు పేజ్ అటు పేజ్ వేసేసింది. అన్నపూర్ణాదేవి. సో ఇక్కడ దగ్గర చూపిస్తున్నాను. అండ్ లక్ష్మీదేవి, చండీదేవి. సో అయితే కలర్స్ వేయలేదు, సో నాకు ఇష్టం ఉండేది కలర్స్ వేయడం అంతగానో. సరస్వతీదేవి, దుర్గాదేవి. సో నాకు ఇటు వేయడం వల్ల ఎక్కువ పేజెస్ అయితే వేస్ట్ అవ్వలేదు. సో అక్కడైతే లలితాదేవి బై మిస్టేక్ చెప్పండి, ఇక్కడ దుర్గాదేవి, అక్కడ లలితాదేవి. మహిషాసురం పడుతుంది. ఇక్కడ ఒక రాసింది నవరాత్రి అవతారాలు దసరా, రాజరాజేశ్వరి అమ్మవారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఒక యాప్తో చూసి వేసింది మా సిస్టర్. సో ఇదైతే ఛానల్ పేరు అండ్ లోగో. అది మేము సరిగ్గా కనిపించలేదు ఆ లోగోలో. హౌసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మా సిస్టర్ సూపర్ డ్రాయింగ్. ఇది మా సిస్టర్కి ఇష్టం ఈ డ్రాయింగ్ వచ్చేసి. సో ఇదైతే ఆయిల్ పేస్ట్ కలర్స్తోనే వేసాను నేను. అండ్ ఒక కృష్ణుడి డ్రాయింగ్. సో ఆ డ్రాయింగ్ అయితే వెతుకుతే గూగుల్లో దొరుకుతుంది, మీరు కూడా చూడాలి. అండ్ నెక్స్ట్ బుక్ అయితే మా అన్నయ్య. నెక్స్ట్ బుక్ వచ్చేసి ఈ బుక్ వచ్చేసి ఇక్కడ నేను నా పేరు ఇంకో నిక్ నేమ్ అక్షయ్. సో అక్షయ్ అని పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ బుక్ కూడా స్టార్టింగ్ వినాయకుడితో స్టార్ట్ చేశాను నేను. కానీ ఫస్ట్ డ్రాయింగ్ కంటే ఫస్ట్ బుక్లో వేసిన వినాయకుడు డ్రాయింగ్ కంటే ఈ బుక్లో కొంచెం హార్డ్, కొంచెం రాధాకృష్ణ పేరుతో వేసాను. కొంచెం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణ ఐడి డ్రాయింగ్. కలరింగ్ వేయాలి. ఇందులో ఏ డ్రాయింగ్కి కూడా నేను కలరింగ్ వేయలేదు. చూడాలి వేసాడో లేదా గుర్తులేదు సరిగ్గా. ఇది అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు 2 days ముందు చేసాము రాముడి కోసం. ఈ వీడియో మేము పెట్టాము ఆ వీడియో. అందులో మేము మొత్తం వీడియో అయితే పెట్టాము. మా సిస్టర్ కూడా వేసింది ఆ డ్రాయింగ్ని. ఇక్కడ రాధాకృష్ణుడు, ఈ నీళ్ళలో చూస్తుంది రాధ, అండ్ ఇక్కడ అయితే కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు నీళ్ళలో చూసుకుంటే రాధ ఉంది, అలా వేసాను. అండ్ నెక్స్ట్ ఇది స్కూల్లో వేసాను, అనుకోకుండా వేసాను. అది స్కూల్లో వేసాను, 7th class వాళ్ళు అడిగితే వేసాను నేను. ఇది నేను కృష్ణుడు దగ్గర పూజారం చూపించాను కదా, ఫస్ట్ ఫ్యూ వీడియోస్లలో చూపించాను కృష్ణుడు పూజారంని. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని వేసాను నేను. సో రాధమ్మ కళ్ళు కొంచెం వేరేలా వచ్చాయి. ఈ షార్ట్ పెట్టాను నేను.
యాదమో షార్ట్ పెట్టాను. షార్ట్స్ చూడండి, ఇది కూడా శివరాత్రి అప్పుడు పెట్టాను నేను ఈ డ్రాయింగ్ని. బ్యూటిఫుల్గా ఉంది కొన్ని. ఇది ఒక్క కలరింగ్ వేసాను అంతే జస్ట్. ఇది హోలీకి అయితే వేసాడు అన్నయ్య. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీనారాయణలు. ఇది చాలా బెటర్, చాలా మంచిగా వేసాను, నాకైతే ఇది ఇష్టం. అండ్ ఈ వీడియో కూడా నేను పెట్టాను, షార్ట్స్లలో పెట్టాను లక్ష్మీదేవిది. అండ్ ఇది ద్వారకాధీష్ రాధారాణి వేసాను, ద్వారకాధీష్ రాధారాణి. అండ్ అమ్మవారిని వేసాను ఇక్కడ. సో చాలా క్యూట్గా బాగా పెద్దగా వస్తాడు. ఇక్కడ రామ్ లల్లని వేసాను, రామ్ లల్లాని చూడండి. అంటే దాని ఫస్ట్ అయిపోయినాక చాలా రోజుల తర్వాత వేసాము ఇది డ్రాయింగ్. ఇది హనుమంతుని వేసాను ఇక్కడ. సో లైట్గా అయితే కనబడుతుంది, కనబడింది అంతే. సో అంతే డ్రాయింగ్స్. హాఫ్ ఆఫ్ ది బుక్ ఉంది ఇక మా సిస్టర్ చూపిస్తుంది ఇప్పుడు. సో ఇక్కడైతే నేను ఏ పేరు పెట్టుకున్నా అంటే లక్కీ. సో మై నిక్ నేమ్లో లక్కీ కూడా ఒకటి. సో నేను కూడా ఫస్ట్ గణేశుని అయితే వేసాను. అండ్ నెక్స్ట్ దుర్గాదేవి. సో దుర్గమ్మని అయితే వేసాను. సో ఇక్కడైతే నేను ముగ్గురిని వేసేసాను. బట్ అందులో కాదు, ఇది డిఫరెంట్. ఇది వేరే బుక్లో, ఈ బుక్లో వేసాను, అది వేరే బుక్. అదైతే ఈ బుక్లో వేసాను. నేను కూడా ఈ బుక్లో వేసాను. సో అన్నయ్యకి నేను ఇది వేసినట్టు తెలియదు, లేకపోతే నాతోనే వేసేది. సో నేను కూడా రాముడిని వేసానని చెప్పాడు కదా అన్నయ్య. ఇదిగోండి డ్రాయింగ్ బుక్ చూసారు కదా, అదే డ్రాయింగ్ అందులో. సో ఇదైతే సూపర్ డ్రాయింగ్ కృష్ణుడు. సో చూసారు కదా, ఈ డ్రాయింగ్ అయితే వేసాను. కృష్ణుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివలింగం, కొంచెం 3D లాగా కొంచెం డ్రాయింగ్ లాగా వేసాను. షేడింగ్ చేసింది. సో ఇదైతే బ్యూటిఫుల్ డ్రాయింగ్, నాకు నచ్చే డ్రాయింగ్ ఇది. అయోధ్యని వేసింది మా సిస్టర్, నేను కూడా వేసాను అయోధ్యని. సో కానీ మా వీళ్ళ ఫ్రెండ్కి వేసి ఇచ్చాను, ప్యాడ్ మీద కావాలంటే వేసి ఇచ్చాను. అండ్ సరస్వతిదేవిని కూడా వేసి ఇచ్చాను వీళ్ళ ఫ్రెండ్కి నేను. సో ఇదైతే విష్ణు నామాలు, ఇది ఒక నామం, ఇది చక్రం, ఇది శంఖం. వెంకటేశ్వర స్వామి పట్టుకుంటాను చూడండి. అండ్ నెక్స్ట్ బాలరాముడు, రామ్లల్లా వేసాను మేము. సో నేనైతే ఫుల్ వేసాను, అన్నయ్య ఇక్కడ హాఫ్ దాకా వేసాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివలింగం. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ అయితే ఏం లేదు, నా డ్రాయింగ్ తొందరగా అయిపోయా అంతే. ఇవైతే మా డ్రాయింగ్ బుక్స్. అండ్ న్యూ బుక్లో ఇంకా న్యూ స్టార్ట్ బుక్లో చేయలేదు. పేర్లు ఏం పెట్టామంటే వినోత్న, నాది విపుల్. నా ఛానల్ చూస్తుండొచ్చు కదా, ఛానల్ పేరు తెలుసు కదా, సో విపుల్ అండ్ స్టిక్కర్స్ వినోత్న. అయితే మేము న్యూగా కొన్నాము. ఇది కూడా అప్పుడే కొన్నాము. సో మేము కూడా ఇంతకీ లోపల ఎలా ఉందో చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాం. చాలా వైట్గా ఉన్నాయి చూడండి. సో నాకు ఈ బుక్ అయితే బాగా నచ్చింది. ఇక్కడైతే స్కై అవుతుంది. అండ్ దిస్ ఇస్ ఆ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటో ఇది తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, కానీ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే చాలా నచ్చేసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ and comment. Please subscribe to our channel. This is Vipul and Vidna signing off. Bye bye.